ఈ ఉదయకాలం దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న మనందరికీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేటి వాగ్దానము, నీవు జలముల్లో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అన్నాడు. జలాల్లో పడి వెళ్తే మునిగిపోకుండా ఎలా ఉంటాం చెప్పండి? ఎందుకని ఆ జలాలు గాని, ఆ సముద్రం గాని, ఆ నదులు గాని మనకు హాని చేయకుండా దేవుని పిల్లలు ఎలా కాపాడబడ్డారు? పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఆయన తోడై ఉన్నాడు కాబట్టి. ఈరోజు నిజమైనటువంటి సహజంగా అంటే భౌతికంగా జలాల్లోకి వెళ్ళనక్కర్లా, సముద్రం దాటించాడు దేవుడు ఇజ్రాయెల్ని. 2 పాయలుగా చీలిపోయింది ఎర్ర సముద్రం. వారు ముందుగా సముద్రం మధ్యలో నడుస్తూ వెళ్లారు. ఇటువైపున ఇరువైపులా నీరే, కానీ మధ్యలో వారికి చక్కని ఆరెండు నేల దేవుడు చూపించాడు. ఈరోజు వాక్యం వింటున్న నా సహోదర సహోదరి, మార్గం లేదని బాధపడుతున్నావేమో, నాకు ఎటు తోచట్లేదు, ముందుకు వెళ్ళలేకపోతున్నాను, వెనుతిరిగి వెనక్కి వెళ్ళలేకపోతున్నాను, నా పరిస్థితి ప్రభా ముందు నుయ్య వెనక గొయ్యలా ఉంది, నేనేమి సాధించలేకపోతున్నాను, ఈ శోధనలు శ్రమలు నాకు సముద్రం వల్లే అడ్డుగా నిలబడ్డాయి అని నువ్వు ఒకవేళ ఆలోచిస్తున్నట్లయితే ఈ వాక్యం నీకోసమే. ప్రభు సన్నిధిలో విశ్వాసం ఉంచి ప్రార్థించు. మోషేకి ఇటువంటి సమస్య ఏర్పడినప్పుడు ఇశ్రాయేలీయులకి వారు కరములు పరలోకం వైపు ఎత్తి ప్రార్థించారట. ఎందుకని? పైనున్న వాని సహాయం వస్తే ఎంత గొప్ప సముద్రాలను మీరు దాటి వెళ్ళగలరు. దేవుని సహాయం మనకు కావాలి. ఆ దేవుని సహాయం పొందడానికే మోషే తన చేతులు పైకెత్తి ప్రార్థించాడు. దేవా, మాకు మార్గం లేకుండా ఉంది, ముందుకు పోలేకపోతున్నాం, వెను తిరగాలంటే శత్రువులు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు, అన్ని వైపుల దారులు మూసుకుపోయాయి, మాకు వేరే మార్గం అంటూ లేదు, వేరే దారి లేదు ప్రభువా, మాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది, మీరే మాకు సహాయం చేయాలి తండ్రి అని కరములు ప్రభు వైపు ఎత్తి ప్రార్థించగా, లైఫ్స్ లో కొన్ని స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఆ లిబరేషన్ అనేది దేవుడే ఇస్తాడు మనకి. ద బాండేజ్ ఫ్రమ్ ద ఎనీ కైండ్ ఆఫ్ బాండేజ్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ టుడే. మీ జీవితంలో ఎటువంటి బంధకాలు, మార్గం లేని పరిస్థితులు, ఎటు తోచని స్థితి మీకు ఏర్పడినప్పుడు మోషే వలె కరములెత్తి ప్రార్థించండి. ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ప్రార్థన విని ఊరుకోడు పిల్లరా. ఆయన సముద్రాన్ని కూడా 2 పాయలుగా చీల్చి మార్గం చూపించాడు. మీకు దేవుడు త్వరలోనే మార్గం చూపించబోతున్నాడని నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పగలరా? మీ ఇంటికి, మీ కుటుంబానికి, మీ ఆత్మీయ జీవితానికి, మీ ఆర్థిక విషయాలకు, మరి ఆ రోగాల నుండి బయటపడడానికి, ఆ శోధనలో మీరు ఇప్పుడైతే ఏ శోధనలో ఉన్నారో దాని నుండి మీరు బయటపడే విధంగా, మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి విధమైన శ్రమ నుండి బయటపడడానికి దేవుడు జ్ఞానం ఇవ్వగలడు, మార్గం కూడా చూపిస్తాడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, సాధారణంగా మనుషులు కలిగే శోధనలు తప్ప మరి ఎక్కువగా మీకు రానివ్వనన్నాడు. ఒకవేళ శోధన కలిగిన శోధన తప్పించుకునేటువంటి మార్గమును, అంటే శోధనలో ఉన్న మీకు తప్పించుకునే మార్గాన్ని ప్రభు చూపించబోతున్నాడు. ప్రార్థించండి, దేవుని సన్నిధిలో ఎదురు చూడండి. ప్రభు, మాకు జీవితంలో ఒక ఆశ్చర్యం జరిగించమని అడగండి. ఆయనకి సమస్తము సాధ్యమే. జలముల్లో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాను అన్నావుగా ప్రభువా, ఇదిగో ఈ సముద్రం లాంటి సమస్యల ద్వారా నేను వెళ్తున్నాను, నా కుటుంబం వెళ్తూ ఉంది, మీ హస్తం నాకు తోడుగా ఉంచుతానన్నావు కనుక నువ్వు తప్పక నన్ను కాపాడుతావు తండ్రి. నేను నీ వాగ్దానాన్ని నమ్ముచున్నాను ప్రభువా. అయ్యా, మీ సన్నిధి నాతో పంపుము దేవా. ఈ శోధనలు జయించే శక్తిని నాకు దయచేయి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి నీ ప్రజలకు సాయం చేశావు. అలాగే నదుల్లో పడి దాటునప్పుడు నీ సహాయం నాకు కావాలి ప్రభా. అగ్ని జ్వాలల్లో పడి నడిచిన ఆ జ్వాలను నన్ను కాల్చమని సెలవిచ్చినావు. ఆమేన్. మనం ఒక కీర్తన పాడుకుందాం. జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు, జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచిన
నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ఎటువంటి సముద్రం లాంటి సమస్యలు నువ్వు ఉన్నా నీకు దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చి ప్రతి ఆపదలోనే మీరు తప్పించబడి రాబోయే శోధన కాలంలో మీరు కాపాడబడుదురుగాక. అపాయంలో ఉన్నప్పుడు ఉపాయం ఇచ్చే దేవునికి మొరపెడుతున్నారా? మొరపెట్టండి. యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రభు అయిన యేసు, నా జీవితంలో ఆశ్చర్యకారం జరిగించండి. ప్రభు, ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు నాయన. ప్రభు, ఈ వాగ్దానం పట్టుకుని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఎదురైన ప్రతి ఆపద నుండి, శోధన నుండి, శ్రమ నుండి వారిని విడిపించి నీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను. వాగ్దానాన్ని మీరు నెరవేర్చబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు, విడుదల పొంది స్వస్థత నుండి, ప్రతి అపాయం నుండి వీరు తప్పించబడి నీ గురించి సాక్ష్యం ఇచ్చి నన్ను ఘనపరిచే వారిగా వీరిని, వీరి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాను. మీరు ఎదుర్కొంటున్న ప్రతి శోధనలో వీరికి సహాయం దయచేయండి. ఆశ్చర్యకరమైన నీ హస్తము చాపి మునిగిపోతున్న పేతును లేవనెత్తిన నా ప్రభువా, ఈ ప్రజలను కూడా లేవనెత్తండి. వారు ఏ స్థితిలో మునిగిపోతున్నా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోతున్నా వారు మునిగిపోకుండా వారిని లేవనెత్తబోతున్నాం నాయన. ఈ దినము, ఈ వారంలో, ఈ నెలలో, ఈ సంవత్సరంలో ఎన్నెన్నో కార్యాలు చేయాలని వారు ఉద్దేశించి ఉండగా వారి ఉద్దేశంలో సఫలమవులాగున ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఆదుకొని వారిని స్థిరపరిచి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వరకు కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారి గురించి కూడా ఈ దినం ఎవరిదైతే బర్త్డే ఉందో, మే గాడ్ బ్లెస్ దెమ్, మే గాడ్ ప్రొవైడ్ ఆల్ దేర్ నీడ్స్. హ్యాపీ బర్త్డే టు యు, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే టుడే యాస్ ద లార్డ్ గివ్స్ యు వన్ మోర్ ఇయర్. మరి నూతన సంవత్సరంలో ప్రవేశించిన మీకు ఈ వాగ్దానాన్ని కూడా తీసుకుని జోబ్ చాప్టర్ 11:17, యోబు గ్రంథం 11:17 నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మధ్యాహ్న కాల తేజస్సు కంటే, అంటే మధ్యాహ్నం కన్నా కూడా తేజస్సు, వెలుగు ప్రకాశించును అని రాయబడింది. దేవుని వాక్యము సత్యమే. దేవుని వాక్యం విశ్వసించిన వారిని వారు మధ్యాహ్న కాలపు తేజస్సు వలె దేవుడు మీ జీవితాలను ప్రకాశింపజేయునుగాక. ఆమేన్. యువర్ లైఫ్ విల్ బి బ్రైటర్ దాన్ నూన్ డే. ద బ్రైటర్ ఫ్యూచర్, బ్రైటర్ బ్లెస్సింగ్స్. మే ద లార్డ్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్. ప్రభు మీకు దయచేయాలి మా ప్రార్థన. సో గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మీరు ఎక్కువ ప్రకాశించాలని, ప్రభు కొరకు వాడబడాలని మా ప్రార్థన. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ కీప్ యూ. God bless you with this promise. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి రూత్ చాప్టర్ 2:12, రూత్ గ్రంథము 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చిన, అంటే ప్రభు మనం ఏదైతే చేస్తున్నామో మంచి పనులు వాటికి ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాం. మీరు చేసే ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయునుగాక. May the Lord repay you for what you have done. You have done a good thing, or whatever you have done good things for God and God's ministry or people of God. May the Lord repay you. మీ భార్య భర్తలుగా మీ ఇద్దరు దేవుని పని కొరకు, దేవుని సేవలో, ప్రార్థనలో ఎలా సమయం గడుపుతారో చూస్తున్నారు కదా. మంచి పనులు చేస్తున్నప్పుడు దేవుడు మీకు రీపే చేస్తాడంట తప్పనిసరిగా. దేవుని కనికరం చొప్పున మీ కుటుంబాలు దీవించబడి వర్ధిల్లి అభివృద్ధి పొందునుగాక. ప్రభు చిత్తమైతే, అని రాకడాల్సిమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దంపతులైన దేవుడు మీకు దయచేయునుగాక. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు
ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.